మన దేశంలో ఎట్లయితే లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్, ఇట్లాంటి అల్ ఖైదా, ఇట్లాంటి తీవ్రవాద సంస్థలు ఐఎస్ఐఎస్ లాంటివి ఉన్నాయో, అట్లాంటి తీవ్రవాద సంస్థలు ఇప్పుడు పేర్లు మార్చుకుని ఇంకా కొత్తవి పెడుతున్నాయో, అట్లాంటిదే బ్రిటన్లో సుదీర్ఘకాలం నుంచి నడుస్తున్నటువంటి తీవ్రవాద సంస్థ, అక్కడ మతరాజ్య స్థాపన కోసం చేసినటువంటి అల్ ముహజ్జిరన్ తీవ్రవాద సంస్థ ఏదైతే ఉందో దాన్ని తీవ్రవాద సంస్థగా గుర్తించినటువంటి బ్రిటన్ ప్రభుత్వం, అక్కడికి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి అంజమ్ చౌదరి దీనికి కారణం అని చెప్పి తేల్చి, అతను అక్కడ తీవ్రవాదుల్ని బ్రిటన్కి సంబంధించినటువంటి బ్రిటన్కి వచ్చి సెటిల్ అయినటువంటి ముస్లిం యువతని మోసం చేసి వాళ్ళని తీవ్రవాదం వైపు దారి మళ్లిస్తున్నాడు అన్నటువంటి ఆధారాలతో సహా తేల్చినటువంటి నేపథ్యంలో కోర్టులో మొన్ననే ప్రవేశపెడుతున్నారని మాట్లాడుకున్నాం. తాజాగా ఇప్పుడు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష అన్నటువంటిది వేసింది బ్రిటన్లో ఉన్నటువంటి కోర్టు. ప్రస్తుతం అతను యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించబోతున్నాడు. మన దేశంలో కాదు ఇట్లాంటిది, ఇప్పుడు బ్రిటన్లో కూడా ఉంది అన్నటువంటిది ప్రస్ఫుటమైంది.